తెలంగాణలో వర్షాలు జోరందుకునే సూచనలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో పలు జిల్లాలకు వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, ఉత్తర కోస్తాంధ్ర పరిసర ప్రాంతాలపై కొనసాగుతున్న ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ఆదిలాబాద్, కొమురం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్, హన్మకొండ, కామారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇక ఇప్పటికే కురిసిన వర్షాలు పలు ప్రాంతాల్లో సాధారణ జనజీవనాన్ని ప్రభావితం చేస్తాయి. ఆదివారం నుంచి సోమవారం ఉదయం వరకు రాష్ట్రంలో అనేక జిల్లాల్లో భారీ నుంచి ఒక మోస్తరు వర్షపాతం నమోదైంది. కొమురం భీం, ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్లో అత్యధికంగా 10.1 సెంటీమీటర్ల వర్షపాతం, నల్గొండ జిల్లాలో కట్టంగూరులో 8.2, నిజామాబాద్ గ్రామీణ మండలం మల్కాపూర్లో 8.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో లోటట్టు ప్రాంతాల్లో నీరు నిలిచిపోవడం, రహదారులపై రాకపోకలకు అంతరాయం ఏర్పడ్డ పరిస్థితులు కనిపించాయి. మరోవైపు రైతులకి వర్షాలు కొంత ఊరటిచ్చే అవకాశం ఉన్నా ఎడతెరిపి లేకుండా కురిసే వర్షాలు పంటలకు నష్టం కలిగించే ప్రమాదం కూడా ఉంటుందని వ్యవసాయ నిపుణులు అంటున్నారు. ప్రజలు అత్యవసరమైతేనే బయటకు వెళ్లాలని, ఉరుములు మెరుపులు సమయంలో చెట్ల కింద ఉండకుండా విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. రాగల 2 రోజులు వాతావరణ పరిస్థితి ఎప్పటికప్పుడు గమనించాలని, అధికారిక హెచ్చరికలు పాటించాలని వాతావరణ శాఖ విజ్ఞప్తి చేస్తుంది.